హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 58,051 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని చెప్పడం జరిగింది. రేపు మండే మార్కెట్ను ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసుకోవాలనుకుంటే ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను 58,400 నుంచి 58,500 వరకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందని కూడా నేను 3 డేస్ బ్యాకే మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా మనకి మార్కెట్ ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుని ఒక డౌన్ ఫాల్ అవడం జరిగిందన్నమాట. నా ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టడం జరిగింది. మనకి 2 డేస్లోనే మన టార్గెట్ హిట్ అవ్వడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మార్కెట్ మళ్ళీ ఎందుకు ఒక సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తుంది మార్కెట్ అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే, ఇక్కడ మార్కెట్ని మూమెంటంలో మనకి 3 రకాలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్. అంటే చాలా రకాలుగా ఉన్నాయి, కానీ మీకు అర్థం అవడానికి జస్ట్ ఒక 3 రకాలు చెప్తున్నాను. ఎక్కువ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మార్కెట్ మనం చూసుకుంటే వారలుగా బ్యాంక్ నిఫ్టీ, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి వారలుగా చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మనం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మనం ఒకసారి వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ వాల్యూమ్ను ఇక్కడ సరైన సెల్లింగ్ ప్రెజర్కి తగ్గట్టుగా వాల్యూమ్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్. సెకండ్ పాయింట్, సెల్లర్స్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, కానీ కొంతమందికి ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది, కొంతమంది ఐడెంటిఫై చేయడం జరగలేదు అనమాట. సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు 4-5 రకాలుగా టార్గెట్స్ మనకి డైవర్షన్ చేసుకుంటారనమాట మార్కెట్ని. సో ఎందుకంటే ఇక బయ్యర్స్ సెల్లర్స్ అనేది ఇద్దరు యాక్సెప్ట్ చేసే బట్టి మార్కెట్ మూమెంట్ వెళ్తుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారంటే బయ్యర్స్ ఏ పాయింట్లో ఉన్నారో, సెల్లర్స్ ఏ పాయింట్లో ఉన్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు అనమాట. సో ఆ పాయింట్లో ఉన్నప్పుడు వాళ్ళు బయ్యర్స్ వచ్చినప్పుడు సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు, సెల్లర్స్ వచ్చినప్పుడు బయ్యర్స్ ఎగ్జిట్ అవుతారు అనమాట. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద చాలా మటుకు మార్కెట్ 99% కూడా ఇలాగే నడుస్తుంది అనమాట. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తుంటాయి, అంటే ఎవరో ట్విట్టర్ చేసినప్పుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు లాంటి వాళ్ళు ట్విట్టర్ చేసినప్పుడు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా మూమెంట్స్ వచ్చినప్పుడు, సో అలాంటప్పుడు కొద్దిగా మార్కెట్లో ఒక రాంగ్ సెల్లింగ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా బయ్యర్స్ ఏం చేస్తారంటే ఆ రాంగ్ సెల్ని క్యాప్చరైజేషన్ చేసుకోవడానికి, కరెక్ట్ మూమెంట్లో తీసుకెళ్తానికి మార్కెట్ని మళ్ళీ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ సరైన వాల్యూ మనకి రాలేదు. ఒక పాయింట్ అయితే మనకి సెల్లర్స్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కన్నా ఓవర్ సెల్లింగ్ అయితే మార్కెట్లో జరిగింది. సో మన గురువారం నాడు ఎందువల్లంటే అది న్యూస్ బేసిక్ అది ఏదైనా కావచ్చు, మనకి వాట్ ఆర్ యూ మేబీ ఇంకా సెల్లింగ్. మన టార్గెట్ ఏం పెట్టుకున్నాం, ఫస్ట్ మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకున్నాం, మన టార్గెట్ హిట్ అయిపోయింది. నేను 2-3 డేస్లో నా మూమెంట్ వస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ వచ్చింది, మూమెంట్ వచ్చేసింది. సింగిల్ డేలోనే నాకు టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంటంకి తీసుకెళ్తున్న అన్నప్పటికి మళ్ళీ ఇక్కడ మనకి ఒక జస్ట్ మీకు అర్థమవడానికి 3 పాయింట్లు మనకి డివైడ్ చేసింది. రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు అది అడ్జస్ట్మెంట్ మూమెంటమా, లేదంటే రాంగ్ బయింగ్ మూమెంటమా, లేదంటే వాల్యూమ్తో కూడుకున్న మూమెంటమా, లేదా వితౌట్ వాల్యూమ్తో కూడుకున్న మూమెంటమా, లేని పక్షంలో మార్కెట్ని మన ట్రాప్ చేస్తుందా, ట్రాప్ చేసి మళ్ళీ పడగొడుతుందా ఏంటి అని చెప్పి మార్కెట్ ఒక్కసారి మన చార్ట్ అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇన్ని రకాలుగా మనకు మార్కెట్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే నా అంచనా ప్రకారం మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్లో ఎందుకు రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. ఈ అడ్జస్ట్మెంట్ రాంగ్ బయింగ్లో వెళ్ళొచ్చు, లేదా స్పైక్ మూమెంటంలో వెళ్ళొచ్చు, లేదంటే హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయ్యి అడ్జస్ట్మెంట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ రావచ్చు. ఓకేనా. సో ఈ రకంగా నేను చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి మార్కెట్ మనం చూసుకుంటే రాంగ్ బయింగ్లోనే మార్కెట్ వెళ్ళింది. సో ఈ మార్కెట్ వెళ్ళే ప్రక్రియలో కూడా మనం చూసే డైరెక్షన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డైరెక్షన్ మనకి 60 డిగ్రీలో కోణంలో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తుందన్నమాట ఈ డైరెక్షన్. ఈ 60 డిగ్రీల మార్కెట్ ఏంటంటే దీన్ని చంపాలి, ఈ 60 డిగ్రీల మార్కెట్ని చంపాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఒక వాల్యూమ్తో, హై వాల్యూమ్తో ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ లెవెల్ని అంతా బ్రేక్ చేసుకుని, ఈ లెవెల్ని అంతా చంపాలి, ఈ లెవెల్ని అంతా ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు ఒక మంచి వాల్యూమ్తో, ఇక్కడ పర్టికులర్ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో, ఈ మధ్యన ఎక్కడ రాలేనంత వాల్యూమ్ అయితే ఇక్కడ రావాలి
రావాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం రెసిస్టెంట్ లెవెల్కి ఉంటుంది. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ రాంగ్ బయింగ్లోనే మార్కెట్ వితౌట్ వాల్యూమ్తోనే అంటే వాల్యూమ్ ఉన్నట్టుగా సరిపోయినట్టుగా వాల్యూమ్తో మార్కెట్ తీసుకెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ 58,500 నుంచి మన రెసిస్టెంట్ లెవెల్ మళ్ళీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ఫాల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ కూడా మనకి కనబడుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఈ రేపు మండే మార్కెట్లో ఒకసారి మనం చూసుకుంటే ఒకవేళ గ్యాప్ అప్ ద్వారా ఈ లెవెల్ దగ్గర ఒకవేళ క్యాప్చురేషన్ చేసుకుంది అనుకోండి, గ్యాప్ అప్ ద్వారా క్యాప్చురేషన్ చేసుకుంటే లెవెల్ని నేను ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం అగైన్ మళ్ళీ నేను పుట్ ఆప్షన్ తీసుకుని హోల్డ్ చేసుకుంటాను. నా స్టాప్ లాస్ 58,700 దగ్గర నా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నా టార్గెట్ మాత్రం ఈ లిమిట్ ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర అంటే మ్యాక్సిమం 58,500 దగ్గర ఒక టార్గెట్ పెడతాను. ఫస్ట్ టార్గెట్ పెడతాను. సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం ఈ టార్గెట్ దగ్గర నేను చాలా మట్టుకి పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటాను. ఎక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ చేయి ఇది లెవెల్ బ్రేక్ చేసిన దాన్ని బట్టి ఇంకా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా కొద్దిగా క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేసుకుని బై చేసుకుంటాను. లేని పక్షంలో నేను ఒకవేళ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి 58,500 నుంచి యూటర్న్ తీసుకుంటుంది అనుకుంటే మాత్రం మొత్తం దాన్ని నేను స్క్వేర్ ఆఫ్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం వస్తుంది. లేదు ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది అంటే మాత్రం నా స్టాప్ లాస్ హిట్ అవుద్ది. హిట్ అయితే మాత్రం ఎగ్జిట్ అవుతాను. ఎగ్జిట్ అయిన దాన్ని బట్టి మళ్ళీ నాకు మూమెంటం గురించి వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. కంగారు అయితే పడను, వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. వాచ్ చేసిన తర్వాత వాల్యూమ్ జనరేట్ చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ నేను పుట్ ఆప్షన్కి ఎంటర్ అవుతాను అనమాట. ఖచ్చితంగా ఎంటర్ అవుతాను. ఎంటర్ అవ్వకుండా అయితే ఉండను. నా స్టాప్ లాస్ హిట్ చేసి వెళ్ళింది అనుకుంటే మాత్రం అక్కడి నుంచి రివర్సల్ అవుతుందంటే మాత్రం ఒక స్ట్రాంగ్ బేస్ మీదే మార్కెట్ రివర్సల్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ అలా రివర్స్ అవుతుందంటే మాత్రం నేను కాల్ ఆప్షన్కి అయితే బై చేసుకుంటాను. బై చేసి ఎంత మూమెంటం ఉందో అంత మూమెంటం క్యాప్చర్ చేసుకుని నేను ఎగ్జిట్ అవుతాను. ఒకవేళ మార్కెట్ నాకు కాల్ ఆప్షన్ కాకుండా బై చేసుకోకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ నేను ఈ లాస్ మళ్ళీ డెఫినెట్గా పుట్ ఆప్షన్లో నేను తీసుకుంటాను అనమాట. దాంట్లో నో డౌట్ మొహమాటం లేదు. సో ఎందుకంటే మార్కెట్ని మనకి పిన్ టు పిన్ నేను నోట్ చేస్తాను. ప్రతి మార్కెట్ యొక్క మూమెంట్ని నేను ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తాను అనమాట. ప్రయత్నిస్తాను అనమాట. క్యాప్చర్ చేస్తానని నేను 100% చెప్పలేను కానీ అర్థం చేసుకునే ప్రయత్నిస్తాను. చార్ట్ వెనకాల జరిగే థియరీని అర్థం చేసుకుంటాను. దాని యొక్క వ్యూ యొక్క లాజిక్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంతే తప్ప కానీ సైకలాజికల్గా వీక్ అయిపోయి నేను మార్కెట్ని ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్ళను. మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండని ఇస్తుంది. డెఫినెట్గా ఇచ్చినప్పుడు ఎంటర్ అవుతాను. ఆ ఎంట్రీ కూడా నాకు బలమైన ఎంట్రీ అవుద్ది. ఉన్న అమౌంట్ కాకపోయినా ఇంకో వేరే అదనంగా అమౌంట్ కూడా యాడ్ చేసుకుని నేను సెల్లింగ్ అని ప్రిపేర్ అయిపోతాను అనమాట. ఓకే, సో ఈ రకంగా మనకి నేను బిహేవ్ చేస్తాను. ఓకే అయితే రేపు మండే మార్కెట్ గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం మండే మార్కెట్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ ఈ రకంగా ఉంది. ఇదే డైరెక్షన్లో మార్కెట్ ఒక స్పైక్ మూమెంట్ వెళ్తే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. లేదు గ్యాప్ అప్ ద్వారా ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి రెడీ అవుతాను. నా స్టాప్ లాస్ అది చెప్పాను కదా. అదేవిధంగా మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి డెఫినెట్గా 57,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ మార్కెట్ 650 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకేనా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంటే 58,000 నుంచి 57,650 మనకు చూసుకుంటే ఒకవేళ 58,000 నుంచి ఈ డైరెక్షన్ 57,750 నుంచి 58,000 గ్యాప్ డౌన్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను ఒకవేళ వాల్యూమ్ని ఐడెంటిఫై చేస్తాను. వాల్యూమ్ ఐడెంటిఫై చేసి తర్వాత మార్కెట్ని బట్టి నేను బిహేవ్ చేస్తాను అనమాట. ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఈ లెవెల్ సెల్లింగ్ అయితే మాత్రం నా ఇంట్రాడే బేసిక్లో నా ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. నా సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నా లెవెల్ని ఒకవేళ ఈ లెవెల్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి. ఈ సపోర్ట్ చూడండి. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుని కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే నేను పొటాషన్ తీసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్తే మాత్రం నేను ఈ లెవెల్ బ్రేక్ అవుతుందనగా కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నా టార్గెట్ మాత్రం 58,400 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 58,500 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. ఎగ్జాక్ట్‌గా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చి రెసిస్టెంట్ లెవెల్ క్లోజ్ అవ్వడం జరిగింది. 24,200 లెవెల్ దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగిందన్నమాట నిఫ్టీ. ఓకేనా. సో, అయితే మనకి పర్ఫెక్ట్‌గా నిఫ్టీని మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే నిఫ్టీ స్ట్రాంగ్‌గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్‌గా ఉంది. ఎందుకంటే వాల్యూమ్ ప్రకారం మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటే ప్రయత్నం అంటే స్ట్రాంగ్ అంటే మరీ దారుణంగా ఉంది. కొద్దిగా స్ట్రాంగ్‌నెస్ ఉంది. ఓవరాల్‌గా 2 పెర్ఫార్మెన్స్ కూడా ఇంచుమించు ఒకేలాగా మనకి బిహేవ్ చేస్తున్నాయన్నమాట. నిఫ్టీ కూడాను స్ట్రాంగ్ అవ్వటానికి బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ అవ్వటానికి నిఫ్టీ లాగా ట్రై చేస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌గా మనకి నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని ఓవరాల్‌గా 2 కూడా సమానంగా పరిగెట్టే అవకాశం రానున్న రోజుల్లో మనకు కనబడుతుందన్నమాట. సో, మనకి నిఫ్టీని మనకు చూసుకుంటే మాత్రం మనకు ప్రెజెంట్ మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. నా టార్గెట్ కంప్లీట్‌గా అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి నేను కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. మన సెకండ్ టార్గెట్ నేను వెయిట్ చేస్తాను. సెకండ్ టార్గెట్ 24,300, థర్డ్ టార్గెట్ 24,400 వరకు ఈ లెవెల్ వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట నిఫ్టీ. ఓకేనా. సో, 24,400 నుంచి 24,500 వరకు ఇక్కడ మాత్రం వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నిఫ్టీకి ఆ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆల్రెడీ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఎలా మెన్షన్ చేశానో నిఫ్టీ కూడా అదే విధంగా మెన్షన్ చేశాను. 25,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఉంది. సెల్లర్స్ అయితే ఉన్నారు. ఒకవేళ నిఫ్టీ ఇదే డైరెక్షన్‌లో ఇదే రాంగ్ వ్యూలో మార్కెట్ అప్‌సైడ్ మొమెంటంకి వెళ్తే మాత్రం 24,500 దగ్గర మాత్రం సెల్లర్స్ మాత్రం దీనికి యాక్సెప్ట్ చేయరు. సెల్లర్స్ ఏదైనా న్యూస్ వస్తే వేరే విషయం. ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ వస్తే మార్కెట్ పరిగెడుతూనే ఉంటుంది. సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్‌లోంచి. అది ఎగ్జిట్ అంటే పక్కేళ్ళకి చూస్తుంటారనమాట. మార్కెట్ అవకాశం ఇచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకుందామని. ఆ టైప్‌లో ఉంటుంది. సో, న్యూస్ బేసిక్ వస్తే అది వేరే విషయం. కానీ టెక్నికల్‌గా మీద ఓవరాల్‌గా మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ 24,500 దగ్గర మాత్రం రెసిస్టెంట్ జోన్ ఉంది. అక్కడ సెల్లర్స్ అయితే యాక్టివ్‌గా ఉన్నారు. ప్రెజెంట్ ఈ రోజు వరకు కూడా. ఏదైనా రాత్రి న్యూస్ వస్తే అది దైవ నిర్ణయం. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఓకేనా. సో, అయితే మనకి సోమవారం నాడు ఒకసారి ట్రేడ్ చూద్దాం ఫ్రెండ్స్. సోమవారం నాడు ఒకసారి ట్రేడ్ యొక్క విధానం ఒకసారి మనం మాట్లాడుకుందాం. సోమవారం నాడు 24,250 లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే నాకు 24,250 బ్రేక్ అయితే ఫస్ట్ నా టార్గెట్ వచ్చి మాత్రం 24,290 నుంచి 24,300 వరకు అయితే నేను నా ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 24,300 కంప్లీట్‌గా బ్రేక్ అయితే నా టార్గెట్ 24,350 వరకు నా సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో, థర్డ్ టార్గెట్ అయితే 24,400 వరకు నా థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ రేపు వాలటిలిటీ ఉంటుంది. అదే సోమవారం నాడు ఈ మూవ్‌మెంట్ వెళ్తదని కాదు. ఓవరాల్‌గా సోమ, మంగళ, బుధవారంలో డెఫినిట్‌గా ఈ వరకు మూవ్‌మెంటం వెళ్ళాలి. అప్‌సైడ్ మూవ్‌మెంటం వెళ్తదన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఇన్ కేస్ ఈ ఈ ఈ వారంలో మార్కెట్ కొద్దిగా అంటే వెళ్ళాల్సిందే, అప్‌సైడ్ మొమెంటం వెళ్ళాల్సిందే కంపల్సరీగా కాదనట్లేదు. దాంట్లో నో డౌట్. కంప్లీట్‌గా మనకి 24,500 నుంచి 24,600 లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వాలా. ఒకవేళ 24,600 కంప్లీట్‌గా బ్రేక్ అయ్యిందంటే మాత్రం మన టార్గెట్ 25,000 ఫస్ట్ టార్గెట్, తర్వాత టార్గెట్ మాత్రం టార్గెట్ 25,500 వరకు నాకు హోల్డింగ్ పర్పస్‌లో టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. కానీ మార్కెట్ కొద్దిగా వాలటిలిటీగా వెళ్ళాలి. సోమవారం కూడా కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో, అలాగ ఉంటే మాత్రం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఓవరాల్‌గా మనం చూసుకుంటే మాత్రం నా టార్గెట్స్ మొత్తం సోమవారం అప్‌సైడ్ మూవ్‌మెంట్‌కి నా టార్గెట్స్ అయితే ఎలాగున్నాయి. ఒకవేళ డౌన్ సైడ్‌కి రావాలి అనుకుంటే మాత్రం కంప్లీట్‌గా 24,100 మనకి 24,150 లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వాలి నాకు. 24,000 ఈ లెవెల్ ఉంది. 24,000 ఈ లెవెల్ ఇక్కడ డౌన్ సైడ్ ఈ లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వాలి. అలా ఒకవేళ కంప్లీట్‌గా బ్రేక్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ మాత్రం 24,050 దగ్గర వరకు అది నా టార్గెట్ పెట్టుకుని 24,050 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అది కూడా బ్రేక్ చేయాలి. అది కూడా బ్రేక్ చేస్తే నా సెకండ్ టార్గెట్ వచ్చి మాత్రం 24,000 నా సెకండ్ టార్గెట్. అది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్‌కి మన టార్గెట్ 23,800 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ ఓవరాల్‌గా ఒకే రోజు వస్తదని నేను చెప్పట్లేదు. కానీ ఓవరాల్‌గా మనకి రావాలి డెఫినిట్‌గా. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తే ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకొని మళ్ళీ యూ టర్న్ తిరిగితే మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోద్ది. తర్వాత 25,000 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయిపోద్దనమాట. ఓకేనా. ఇక్కడ వాల్యూమ్ సరిపోవట్లేదు. ఒకవేళ 24,500 లెవెల్‌కి బ్రేక్ చేయాలంటే వాల్యూమ్ సరిపోవట్లేదు. అలా వాల్యూమ్ సరిపోకపోతే మాత్రం డెఫినిట్‌గా డౌన్ సైడ్‌కి రావాల్సిన అవసరం. డౌన్ సైడ్‌కి వచ్చి మార్కెట్‌ని వాల్యూమ్ జనరేట్ చేసుకొని అప్‌సైడ్ మూవ్‌మెంట్‌కి వెళ్ళాలి. లేని పక్షంలో మాత్రం ఇది ఆగే మూవ్‌మెంటం కాదు. నైట్ గ్యాప్ డౌన్‌లోకి వచ్చినా సరే హోల్డింగ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం తట్టుకోలేరన్నమాట. ఆ లాస్‌ని రికవరీ చేయాలంటే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా.
అది ఫ్లాట్‌గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి గ్యాప్ అప్ సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 24,300 నుంచి 25,200 గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను వాల్యూమ్ చూసి పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్, కాల్ అయితే కాల్ బై చేసుకుంటాను వాల్యూమ్ చూసుకునమాట. ఒకవేళ అలా కాదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్‌గా మనకి ఈ 24,200 నుంచి 24,100 వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను కంప్లీట్‌గా నా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను కాల్ ఆప్షన్‌కి మూవ్‌మెంట్ చేస్తాను. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్‌కి నేను మొగ్గు చూపుతానన్నమాట. సో ఫ్లాట్‌గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగానే. ఇప్పుడు స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది షేర్ వచ్చి ప్రకాట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ వచ్చి మనకి బట్టలకి బట్టలకు కావాల్సిన నూలు అంటే దారాలు ఏమైనా వస్తున్నాయి, టెక్స్టైల్స్ కంపెనీ అనమాట. సో దానికి సంబంధించిన కంపెనీ ఇది. సో తయారు చేసే కంపెనీ అనమాట. సో ఈ వారం డెఫినెట్గా మనకి నా అంచనా ప్రకారం ఈ లెవెల్ని బ్రేక్ అవుద్ది. 850 లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఈ 850 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ 950 నుంచి 1000 వరకు అయితే నా షార్ట్ టర్మ్లో టార్గెట్ అయితే పెట్టుకుంటాను. ఇది 1 ఆర్ 2 డేస్లో కావచ్చు, 3 డేస్లో కావచ్చు, మనకి లేదా 1 వీక్లో కావచ్చు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. దానికన్నా ముందు మనకి 750 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూనే మా అప్ సైడ్ మొమెంటం వెళ్ళాలి. ఇది గతంలో కూడా ప్రీవియస్ డేలోన సో గతంలో కూడా నేను దీన్ని ట్రాక్ చేశాను. మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. ఎప్పుడైతే మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందో నేను బై చేయడం కూడా జరిగింది. మన టార్గెట్ 1000 రూపీస్ దగ్గర నేను టార్గెట్ వెయిట్ చేస్తాను అనమాట. సపోర్ట్ లెవెల్ దగ్గరికి మంచి సపోర్ట్ తీసుకుని మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ మొమెంటం వెళ్తుంది. నా టార్గెట్ మాత్రం 950 నుంచి 1000 షార్ట్ టర్మ్లో 1 వీక్లో నాకు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. దానికన్నా ఎక్కువ వెళ్ళినా మంచిదే. కానీ ఏంటంటే మనకి ప్రాఫిట్ వెళ్ళే కొద్ది కూడా నేను కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఎందుకంటే ఎప్పుడు మార్కెట్లో ఎలా ఉంటుందో చెప్పలేం. సో దాని గురించి అంటే ప్రాఫిట్ అంటే నేను మూమెంటం అంటే వాల్యూమ్ మిడిల్ ఒక మూమెంటం అయిపోయిన తర్వాత వాల్యూమ్ చంపుతుంటారు అనమాట. ఆ వాల్యూమ్ ఉన్నంత వరకు ఉంటాను నేను. మూమెంటం ఎప్పుడైతే చంపుతుంటారో అప్పుడు నేను కొద్దిగా ఎగ్జిట్ అవుతుంటాను. అవసరం కిందకు వచ్చినప్పుడల్లా బై చేస్తుంటాను, డిస్కౌంట్లో వచ్చినప్పుడల్లా బై చేస్తుంటాను, అప్ సైడ్ మూమెంట్ అయితే సెల్ చేస్తుంటాను అనమాట. సో ఈ రకంగా నా స్టాక్లో యొక్క జర్నీ అయితే కొనసాగుతుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లో నాకు నా స్టాక్ అనమాట. ఈ రోజులో నా స్టాక్ ఇది. ఈ వీక్లో బై చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఫ్రెండ్స్. దీంట్లో బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏ విధమైన రికమెండేషన్ లేదు. మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టాక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.